హాయ్ వెల్కమ్ టు ఎస్ఆర్ మీడియా. వరల్డ్ ఫోటోగ్రఫీ డే సందర్భంగా విశాఖలో ఫోటో ప్రదర్శన నిర్వహించారు. 2 రోజుల పాటు ప్రదర్శన నిర్వహిస్తానన్నారు. వైజాగ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గిరిజన జీవితాలపై చిత్ర ప్రదర్శన ఏర్పాటు చేశారు. ప్రాచీన కాలం నుంచి వినియోగంలో ఉన్న ఫోటోలను ప్రదర్శనలో పెట్టారు. ప్రజల జీవన శైలి, అట్టడుగు వర్గాల జీవన ప్రమాణాలను అద్దం పట్టేలా ఉన్న ఫోటోలు ఆకట్టుకున్నాయి. ఈ ఫోటో ప్రదర్శనను విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. సరే ఏదో ఒకటి చెప్పండి అక్క. బాగుంటుంది రమ్మని తిరుపతిరావు దీపక్ వచ్చి వారం ఇటు వచ్చి ఉన్నాయబ్బా ఎక్కడెక్కడ అలా తిరిగి గ్యారంటీగా వస్తుంది. మేడం సార్ బయట చూడరా ఇలా వచ్చేసారు. అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ 185వ వరల్డ్ ఫోటోగ్రఫీ డే శుభాకాంక్షలు. ఈరోజు విశాఖ మ్యూజియంలో మేము ఈ వైజాగ్ ఫోటో జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మేము 27 మంది ఫోటోగ్రాఫర్లు ఈ సంవత్సరంలో తీసిన ఫోటోలన్నీ ప్రదర్శిస్తున్నాము. వీటికి పిల్లలు
పెద్ద ఎత్తున స్కూల్ పిల్లలు విజిట్ చేస్తారు. దీనిలో భాగంగా వాళ్ళ విజ్ఞానానికి అది కాకుండా మాలో ఉన్న టాలెంట్ అందరికీ సమాజానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ఫోటోగ్రఫీ డే ప్రతి సంవత్సరం చేసుకుంటున్నాం జీవీఎంసీ సహకారంతో. ఎన్ని రోజులు 19-22 రోజులు ఈ ప్రదర్శన సాగుతుంది. 6 గంటల నుంచి సాయంత్రం పొద్దున్నే 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. సుమారు ఎన్ని ఫోటోలు పెట్టారు? ఎటువంటి ఫోటోలు? 200 దగ్గర ఫోటోలు ప్రదర్శించడం జరిగింది. ఈ ఫోటోలు అన్ని ఫోటో జర్నలిజం, నెక్స్ట్ నేచర్ ఫోటోగ్రఫీ, స్పోర్ట్స్ ఫోటోగ్రఫీ, వీటికి సంబంధించి ఫోటోగ్రఫీ వివిధ అంశాలు ఉంటాయి. ప్రధానంగా ఫోటో జర్నలిజం మీద ఫోకస్ ఎక్కువగా ఉంటుంది. లోపలికి ఎంట్రన్స్ ఫ్రీయా? ఎంతమంది ఫోటోగ్రాఫర్లు ఫోటోలు పెట్టారు? 27 మంది ఫోటోగ్రాఫర్లు తీసిన ఫోటోలు ప్రదర్శన ఉంచడం జరిగింది. వైజాగ్ మొత్తం అందరికీ ఎంట్రీ ఫ్రీ. ఈ 2 రోజులు జీవీఎంసీ సహకారంతో వాళ్ళు కూడా అనౌన్స్ చేసే 2 రోజులు ఎంట్రీ ఫ్రీ.